తెలంగాణ అమరవీరుల త్యాగాలకు ప్రతీకగా అతిపెద్ద స్మారకం రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనంగా భారీ అంబేద్కర్ విగ్రహాన్ని గత ప్రభుత్వం నిర్మించింది. అయితే ఈ రెండు ఏర్పాటు ఏడాది కావస్తుంది. ప్రారంభించి ఏడాది అవుతున్న అమరవీరుల స్మారకంలోకి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజలకు అనుమతి కరువైంది. వీటితో పాటు సచివాలయాన్ని చూడడానికి ప్రజలు తరలి వస్తున్నారు. ఎంత దూరం నుంచి వచ్చినా లోపలికి వెళ్లాలని అనిపించిన సందర్శకులకు నిరాశ ఎదురవుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. హైదరాబాద్లో టూరిస్ట్ స్పాట్లు అంటే ఒకప్పుడు చార్మినార్, అదేవిధంగా గోల్కొండ లేదా జువాలజికల్ పార్క్, ఇలా ఈ మూడు ప్రదేశాలు మాత్రమే అందరికీ టూరిస్ట్ స్పాట్లుగా ఎక్కువగా గుర్తుంటాయి. కానీ గత ఏడాది నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ రెండు కట్టడాలు మాత్రం హైదరాబాద్కి ఇంకా ఎక్కువ సందర్శకులను హైదరాబాద్కు తరలి వచ్చేలాగా కూడా చేసింది. అందులో మొట్టమొదటి కట్టడం తెలంగాణ అమరవీరుల స్మారకం. దాదాపు 178 కోట్లతోటి స్టెయిన్లెస్ స్టీల్, ప్రపంచంలోనే అతిపెద్ద స్టెయిన్లెస్ స్టీల్, అంటే ఎలాంటి వంపులు లేకుండా ఈ స్టెయిన్లెస్ స్టీల్ కట్టడం అనేది రూపుదిద్దుకుంది. మరొకటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం. దేశంలోనే అంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం మన హైదరాబాద్లోనే ఉంది. దాదాపు అంబేద్కర్ విగ్రహాన్ని 146 కోట్లతోటి కట్టారు. కానీ ఇవి రెండు కూడా అందుబాటులోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా ప్రజలకి లోపలికి మాత్రం అనుమతి లేదు. అయితే ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా, జిల్లాల నుంచి వచ్చినా, రాష్ట్రాల నుంచి వచ్చినా, దేశాల నుంచి వచ్చినా కూడా అందరూ బయట నుంచే చూసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ నెలకొంది. ముఖ్యంగా హైదరాబాదు టూరిస్టు స్పాట్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటుంది. ఈ రెండు కట్టడాల తర్వాత మరింత వారి సంఖ్య కూడా పెరిగింది, ఇక్కడికి వచ్చి టూరిస్టుల సంఖ్య కూడా పెరిగింది. కానీ అసలు లోపల ఏముందో, లోపల ఎలాంటి వాతావరణం ఉంది, ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది. కానీ వారందరికీ కూడా నిరాశే తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, లోపల మొత్తం నిర్మానుషంగా మారింది. గత ఏడాది మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ జూన్ 22న దీన్ని అధికారికంగా ప్రారంభించారు. అయితే ప్రారంభించి ఏడాది, అంటే మరికొద్ది రోజుల్లోనే ఏడాది కూడా కంప్లీట్ అవుతుంది. కానీ ఇప్పటివరకు సామాన్య ప్రజలకు కానీ టూరిస్టులకు కానీ ఎవరికి కూడా దీని లోపలికి వెళ్ళేందుకు మాత్రం అనుమతి రావడం లేదు. ముఖ్యంగా ఇంకా కొన్ని రోజులు ఇంకా కొన్ని వర్క్స్ జరుగుతుండడం వల్ల అనే ఒక కారణాలు అయితే చెప్తున్నారు. కానీ ఏడాది గడిచిపోయింది, ఇప్పటివరకు కూడా దీంట్లో లోపల ఉన్న మ్యూజియము, అదేవిధంగా ఇతర మినీ థియేటర్, ఇతర కన్వెన్షన్ హాల్, అంటే దాదాపు తెలంగాణ చరిత్రను లోపలికి ఒకసారి వెళ్ళిన వాళ్ళకి తెలంగాణ చరిత్ర అర్థమయ్యే విధంగా మ్యూజియం ఏర్పాటు చేశామని అప్పట్లో నిర్వాహకులు చెప్పారు. కానీ ఇక్కడికి వస్తున్న టూరిస్టులకు మాత్రం బయట నుండి గేట్లను చూసుకొని వెళ్ళిపోయే పరిస్థితి మాత్రమే ఇప్పుడు మనకి కనిపిస్తోంది. ఇక మరొక కట్టడం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. 146 కోట్లతోటి దాన్ని కట్టినప్పటికీ లోపల ఒక మ్యూజియం, అంబేద్కర్ చరిత్ర తెలిసే విధంగా అక్కడ ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తున్నామని అప్పట్లో నిర్వాహకులు తెలిపారు. కానీ అక్కడ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. లోపలికి అక్కడ కూడా ప్రజల్ని, సందర్శకులు ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ముఖ్యంగా చాలామంది ఇక్కడికి వచ్చే టూరిస్టులు కోరుకునేది ఏంటంటే, ఎంతో దూరం నుంచి వస్తున్నాము, వీటిని లోపలికి వెళ్ళేందుకు కూడా అనుమతిస్తే బాగుండేదని ఒక అభిప్రాయం వాళ్ళ నుంచి వ్యక్తమవుతోంది. ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకుందాం, టూరిస్టులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది సందర్శకులు, అంటే హైదరాబాద్లో ఉన్న ఈ కట్టడాలను చూడడానికి వచ్చిన సందర్శకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దేవరకొండ నుంచి వచ్చామండి. ఇక్కడ సెక్రటేరియట్ కానీ ఇక్కడ మన అమరవీరుల స్తూపం అవన్నీ చూద్దామని వచ్చాము. ఇది దాదాపు ఇంతకుముందు గత ప్రభుత్వంలోనేమో ఓపెన్ ఉండేది, చూద్దామని వచ్చాము. మేము ఫ్యామిలీతో వచ్చాము అందరము. కానీ ఇప్పుడు వరకు అయితే దాంట్లో ఏళ్ళకి అసలు ఎంట్రీ లేదని చెప్తున్నారు. అంటే ఇంత దాదాపు 146 కోట్లతో కట్టారు, ఎట్లా లోపలికి వెళ్ళాలని ఎలా ఉంటుంది మీకు ఫీలింగ్? ఇప్పుడు లోపలికి వెళ్ళాలి, చూడాలంటే దాంట్లో ఉన్న అమరవీరులది స్తూపాన్ని గురించి కానీ చరిత్ర ఎట్లా ఉంది అనేది చూద్దామని అనుకొని వచ్చాము. కానీ ఇప్పటివరకు దాంట్లోకి అయితే ఎంట్రీ లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పండి మేడం, మీరు కూడా వస్తూ ఉంటారా మేడం ఇలాంటి కట్టడాలు చూడడానికి? వస్తుంటాం. దీంతో పాటు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కూడా కట్టారు మేడం అక్కడ, దాని లోపల కూడా అలో లేదు. ఎట్లా అనిపిస్తుంది మేడం సందర్శకులకి, మీకైనా ఎవరికైనా ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది, ఎవరికైనా చూడాలనిపిస్తుంది కదా. ఇక్కడ వస్తే ఏమో క్లోజ్ ఉంది, కొంచెం ఓపెన్ చేస్తే బాగుంటుంది. మీరు చెప్పండి అన్న, మనకి అమరవీరులతోటే తెలంగాణ వచ్చింది, దాని గుర్తుగానే ఈ స్మారకాన్ని కూడా కట్టారు. ఓపెన్ చేయకపోవడంతో ఎట్లా ఉంటుంది, సందర్శకులు ఎలా ఫీల్ అవుతారు? మనం ఏదైతే అనుకున్నామో, ఏదైతే మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఏదైతే ఉందో, దాన్ని 2014 నుంచి 2023 వరకు మనము వివిధ రంగాలలో అభివృద్ధి చేసుకున్నాం. విశ్వనగరంగా కూడా హైదరాబాద్ని తీర్చిదిద్దుకోవడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో. కానీ ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి అనుమతించకుండా
వాళ్ళ రోడ్ల మీదనే మనం రోడ్డు మీద నుంచి పైనే చూసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దీని మీద ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ప్రజలకు సందర్శకులకు అనుమతి ఇస్తే రేపటి భావితరాలకు మన తెలంగాణ చరిత్రను వారి యొక్క పిల్లలను కానీ మనం వచ్చే రిలేటివ్స్ని కానీ వాళ్ళు మనం రేపటి నాడు మనం పుస్తకాలలో చూస్తున్నాం కానీ మన రాష్ట్రంలో మనం సందర్శించుకునే పరిస్థితి అయితే కనబడతలేదు. మేము చాలాసార్లు వచ్చాము కానీ కనీసం అంబేద్కర్ ఏదైతే వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటున్నారో విగ్రహం కనబడుతుంది బయట నుంచి, కానీ లోపలికి వెళ్తే ఆ మ్యూజియంలో ఆ మహానుభావుడి యొక్క చరిత్ర అతను ఏమేమి రూపొందించినారు ఏమేమి ఉంటుంది ఆ మ్యూజియంలో కూడా తెలుసుకోవాలని ఉంటుంది. కానీ ఇంకా దానికి ఓపెన్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ రాష్ట్రానికి ఇది సిగ్గుచెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు అలాగే మ్యూజియం అంటున్నాం, మ్యూజియంలో తెలంగాణ అమరవీరులు కావచ్చు, మలిదశంలో మనం చరిత్ర కావచ్చు, తెలంగాణ చరిత్రను కూడా ఈరోజు మనం తెలుసుకుంటేనే కదా మన రేపటినాడు మన పిల్లలకి మనం చెప్పడానికి ఉంటుంది. దీని మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపి సందర్శకులకు అనుమతించాల్సిగా కోరుతా ఉన్నాం. రైట్, ప్రస్తుతం మనం దేశంలోనే 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నాము. అది మన హైదరాబాద్లో ఎన్టీఆర్ మార్గ్లో హుస్సేన్ సాగర్ తీరాన ఈ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కొలువుదీరింది. గత ఏడాది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు. అయితే ప్రారంభించి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా ప్రజలకి లోపలికి అనుమతి లేదు. అయితే లోపల అంబేద్కర్ చరిత్రను తెలిపే విధంగా ఫోటో గ్యాలరీ, అదేవిధంగా మ్యూజియం ఇలాంటివి ఎన్నో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మాత్రం అవి చూసేందుకు ప్రస్తుతానికైతే అనుమతి లేదు. లోపల కొన్ని పనుల కారణంగా ఇంకా ప్రజలకు మాత్రం లోపలికి ఇప్పటివరకు కూడా అనుమతించడం లేదు. దాదాపు 11 ఎకరాలలో 178 కోట్లతోటి ఈ భారీ అంబేద్కర్ విగ్రహం ఇక్కడ కొలువుదీరింది. అయితే అంబేద్కర్ విగ్రహాన్ని, అదేవిధంగా అమరవీరుల స్మారకం, తెలంగాణ సచివాలయం ఇలా కొత్తగా ఏర్పాటైన ఈ టూరిస్టు ప్లేస్లని చూడడానికి ఎంతోమంది ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి వస్తున్నారు. కానీ వారందరికీ మాత్రం నిరాశ ఎదురవుతుంది. చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడ దూరం నుంచి ఫోటోలు తీసుకుంటున్నారు, కానీ దగ్గరికి వెళ్ళడం, అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవరికి కూడా అనుమతి లేకపోవడంతో కొంత వాళ్ళు అసంతృప్తితోనే తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి వారి మాటల్లోనే తెలిసిన వారు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది. ఎక్కడి నుంచి వచ్చారని? మేము రైచు నుండి వచ్చినాము. ఇక్కడ హైదరాబాద్లో ఏం చూద్దామని? హైదరాబాద్ అంబేద్కర్ స్టాచ్యూ చూద్దామని వచ్చినాము, కానీ లోపలికి ఎడవట్లేదు. ఇప్పుడు మాకు అక్కడ దగ్గర పోవాలని ఆశ ఉంది. అదే ముందు అయినా ఇడిస్తే కొంచెం ఎట్లా ఫీల్ అవుతారని అంటే దాదాపు చాలామంది దూరం నుంచి వస్తారు కదా, ఇక్కడ వరకు వచ్చి లోపలికి వెళ్ళకపోవడంతో ఎట్లా ఫీల్ అవుతారు సందర్శకులు చాలామంది? అదే చాలా అప్సెట్ అవుతుంటారు. ఎందుకంటే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు ఉన్నారు, ఆయన స్టాచ్యూ దగ్గర ఫోటో దిగాలంటే కొంచెం ఉత్సాహం ఉంటుంది. అలాగే మాకు కూడా కొంచెం ఫీల్ అయింది లోపల పోలేక. ముందైనా కానీ మాకు అనుమతిస్తే కొంచెం బాగుంటుంది. మొత్తం 11 ఎకరాలలో కట్టారని అది ఫోటో మ్యూజియము, ఆయన చరిత్ర తెలిపే విధంగా ఫోటో గ్యాలరీ అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు 1 ఇయర్ అయిపోయింది ఇంకా లోపలికి అలో చేయట్లేదు? ఎట్లా ఫీల్ అవుతారు సందర్శకులందరూ? అదే సార్, అదే ఫీల్ అవుతున్నాను సార్. యాక్చువల్గా అయితే నేను ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం, మా ఫ్యామిలీతో వచ్చాను. అసలు ఇవన్నీ కూడా అది సచివాలయం అన్నీ కూడా సందర్శిద్దామని వచ్చాం. అయితే యాక్చువల్గా అయితే సండే అయితే అన్ని ఓపెనింగ్ ఉంటాయి, అన్ని సందర్శనకి పెడతారని అనుకున్నాం. అన్నీ క్లోజ్ చేసి ఉండేవాడికి చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకంటే సార్ యాక్చువల్గా అంబేద్కర్ రాజ్యాంగం రాసిన స్టాచ్యూ భారతదేశంలోనే మొట్టమొదటిగా ఈ ఏపీలోనే స్టార్ట్ చేయడం, ఇది ఈ తెలంగాణలో స్టార్ట్ చేయడం, తర్వాత ఏపీలో కూడా కట్టడం జరిగింది. ఆ అంబేద్కర్ విగ్రహాన్ని చూద్దామని మేము వచ్చాం, కానీ అవన్నీ క్లోజ్ చేసి ఉండడం వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యాం. అది ఎప్పటికైనా తీసి అందరూ సందర్శనకి పెడతారని మేము కోరుకుంటున్నాం సార్. రైట్, చాలామంది ఇతర జిల్లాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి కూడా హైదరాబాద్కి కొత్తగా తెలంగాణలో ఏర్పాటైన ఈ కట్టడాలను చూసేందుకు వస్తున్నారు. కానీ లోపలికి అనుమతించకపోవడంతో చాలామంది సందర్శకులు ఒక నిరాశతోటే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది వాళ్ళ మాటల్లోనే మనకు తెలుస్తోంది. కెమెరామ్యాన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర న్యూస్.